ఇరుసుబండ బ్లోఅవుట్ లో మంటలు ఇంకా అదుపులోకి రావడం లేదు. ఓవైపు నుంచి నీరు, ఇంకోవైపు నుంచి బురదను వెదజల్లుతున్నారు సిబ్బంది. నిన్నటి కంటే మంటలు కొంచెం తగ్గుముఖం పట్టాయి. అయితే మంటలు పూర్తిగా అదుపులోకి రావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. పచ్చని కోనసీమలో బ్లోఅవుట్ ప్రజలను మరోసారి భయభ్రాంతులకు గురిచేసింది. భీకర ధ్వనితో, పేలుళ్లు, భారీగా ఎగిసిన మంటలతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో స్థానికులు ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. మకిలిపురం మండలం ఇరుసుమండలోని మోరిఫై డ్రిల్లింగ్ సైట్లో సోమవారం 12 గంటల సమయంలో గ్యాస్ లీకేజీ ప్రారంభమైంది. 12:30 గంటల కల్లా నిప్పు అంటుకోవడంతో అగ్ని జ్వాలలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనతో సమీపంలోని ఇరుసుమండ, లక్కవరం గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పచ్చని కోనసీమలో బ్లోఅవుట్ ప్రజలను మరోసారి భయభ్రాంతులకు గురిచేసింది. భీకర ధ్వనితో, పేలుళ్లు, భారీగా ఎగిసిన మంటలతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో స్థానికులు ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. మకిలిపురం మండలం ఇరుసుమండలోని మోరిఫై డ్రిల్లింగ్ సైట్లో సోమవారం 12 గంటల సమయంలో గ్యాస్ లీకేజీ ఆరంభమైంది. 12:30 గంటల కల్లా నిప్పు అంటుకోవడంతో అగ్ని జ్వాలలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనతో సమీపంలోని ఇరుసుమండ, లక్కవరం గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.